పిఠాపురం వేదికగా చిత్రాడ వద్ద జరుగుతున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి సభ వద్దకైతే పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి వేదిక వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రేపు ఎన్ని లక్షల మంది ఇక్కడికి రాబోతున్నారు అనే అంశాన్ని మనతో భయపడుతున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు నమస్తే. రేపు జరగబోయే సభ పవన్ కళ్యాణ్ గారు మొదటగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న ఒక సభ. ఈ సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం? మా అంచనా 7 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్. ఎందుకంటే గత 11 ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము 2 లక్షలు, 1,00,000 అనుకున్న సందర్భాల్లో 5 లక్షలు, 6 లక్షలు వచ్చినారు. మచిలీపట్నం హైయెస్ట్ జనాభా, మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు. సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు. బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్, వాటర్ ప్యాకెట్లు, పుచ్చకాయలు, భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు. మా అంచనా ప్రస్తుతానికైతే 7 నుంచి 10 లక్షలు, 10 లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్. ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి. దీన్ని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా? గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ఎక్స్లు పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుని వైసీపీ కూడా మా సభలను విమర్శిస్తుంది. ఇది ఎక్కడ గౌరవం అండి బాబు? మేము చూడలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాము ఆయనకి. మచిలీపట్నం సభ, ఎప్పటి సభల ద్వారా. ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం. కనుచూపు మేరలో జనసందరమే, జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృత చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా. ఏదైతే చిత్రాల వేదికగా జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో సభలో జనసంద్రం అంతే ఉన్నట్టుగా చెప్తుంది. అయితే ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ జెండాను చూస్తేనే వారు భయపడేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుందంటూ కూడా రాయపడ్డారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఛాయ్తో చందు, ప్రేమ్, విశాఖ.